అండ్ చాలామంది చెప్తుంటారు చీట్ కోడ్స్ ద్వారా 100 మార్క్స్ వస్తాయి కాబట్టి మీరు చీట్ కోడ్స్ నేర్చుకోండి చాలు, ఈ వీడియో చూడండి చాలు అంటారు. కానీ ఉన్న రియాలిటీ 100 మార్క్స్ వస్తే అసలు మీకు 3000 4000 వస్తుంది ర్యాంకు. కొంతమందికి వస్తుంటాయి ఏమీ చదవని వాళ్ళకి కూడా, కానీ అది అందరికీ వర్తించదు. నన్ను అడిగితే రియాలిటీలో ఒక 15-20% వస్తాయి చీట్ కోడ్స్ ద్వారా. అంటే మీరు ఓన్గా 160లో 60 మార్క్స్కి ట్రై చేస్తే ఖచ్చితంగా రిమైనింగ్ 100 మార్క్స్కి మీరు చీట్ కోడ్స్ అప్లై చేస్తే ఒక 20 మార్క్స్ వస్తాయి. అప్పుడు ఇట్స్ ఓకే. ఎందుకంటే ఇక్కడ మీరు 60 మార్క్స్ వస్తున్నాయి, ఇక్కడ ఒక 20 మార్క్స్ వస్తున్నాయి, 80 మార్క్స్ వస్తాయి. అసలు చాలా ఎక్కువ. ఇక్కడ ఒక 10 పోయినా కానీ ఇక్కడ కవర్ అవుతుంది. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒక 60 మార్క్స్కి ప్రిపేర్ అయిపోవాలి ఎగ్జామ్కి. కాబట్టి అది ప్రిపేర్ అవ్వడం కూడా మీకు మన ఛానల్లో రోజు ఒక షార్ట్ ద్వారా వస్తుంది. అండ్ లాంగ్ వీడియోస్ కూడా చాలా ఈజీ క్వశ్చన్స్ పెట్టాము. మీరు ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా రియల్గా చాలు. ఎందుకంటే మీకు టీఎస్ వాళ్ళకి ఇంకా 20 డేస్ ఉంది, ఏపీ వాళ్ళకి 45 డేస్ ఉంది. మీకు డైలీ ఒక వీడియో ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. కాబట్టి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాన్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ర్యాంక్ వస్తుంది మన ఛానల్. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన ట్రిక్స్ ఏంటంటే, చాలామంది 0 పెట్టొద్దు అంటారు, పెట్టమంటారు. నన్ను అడిగితే ఖచ్చితంగా 0 కనిపిస్తే పెట్టమనే చెప్తా మీకు తెలియని క్వశ్చన్లు అన్నిటికీ. ఎందుకంటే 160లో ఒక 10 క్వశ్చన్స్కేమో మీకు 0 అనే ఆప్షన్ ఉంటుందేమో. కాబట్టి ఆ 0 ఖచ్చితంగా పెట్టండి, కరెక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి, మీకు ఇప్పుడు లైవ్గా ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎగ్జాంపుల్ చూపిస్తాను. అప్పుడు మీకే అర్థం అవుతుంది ఎంత మాత్రం ఈ చీట్ కోడ్స్ అనేది వర్కౌట్ అవుతున్నాయని. అండ్ లీస్ట్ నెంబర్ ట్రిక్, దీన్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ డిఫరెంట్ ఆప్షన్ డిలీట్ చేసి దానికి సిమిలర్గా ఉన్న ఆప్షన్ని మనం కరెక్ట్గా పెట్టాలి. అది ఇప్పుడు మీకు చూపిస్తాను లైవ్గా. కాబట్టి కూడా రీసెంట్గానే స్టార్ట్ అయింది. మీకు మేము ఎంత తీయగలుగుతామో అంత వర్క్ ఇస్తున్నాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టాము. రోజు దాంట్లో ఒక మార్క్ టెస్ట్ వస్తుంది. దాన్ని చీట్ కోడ్స్ మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి అండ్ రోజు ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది. సో ఇదంతా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 10K బిలో ర్యాంక్ తెప్పించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మీకు 1 by 1 ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని దాంట్లో ఎన్ని చేయగలుగుతాం అనేది చూపిస్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఇంక నుంచి 1 షాట్స్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి మీరు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఆ కాన్సెప్ట్ ప్రకారం మీరు స్ట్రాంగ్గా ఉండి దాని తర్వాత ఒక 3 అవర్స్లో 1.5 అవర్ మీ ఎగ్జామ్ రాసేసాం. ఇంక ఇక్కడికి ఒక 40 మార్క్స్ పక్కా నా చేతికి వచ్చేస్తాయి. 80 మార్క్స్ మీరు అటెంప్ట్ చేస్తే ఒక 40 మార్క్స్ నా చేతికి వచ్చేస్తాయి అనుకున్నప్పుడు మీరు చీట్ కోడ్స్లోకి పోవాలి. ఇది మాత్రం నేను చెప్తున్నాను, ఇది మాత్రం రియాలిటీ. మీరు ఇప్పుడు చేశాక అర్థం అవుతుంది ఎన్ని క్వశ్చన్స్ అవుతున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతున్నాయి. అండ్ మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మన టెలిగ్రామ్ ఛానల్లో. దాన్ని బట్టి మీరు రోజు ఒక మార్క్ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు 1 by 1 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇక్కడ మనం చూసుకుంటే మనం చెప్పుకున్న దాని ప్రకారం ఫస్ట్ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ తీసేయాలి. ఇది ఫుల్గా అన్నిట్లోకి డిఫరెంట్గా ఉంది. దాని తర్వాత ఈ 3 తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చి A+B+C అని ఉంది. కానీ థర్డ్ ఫోర్త్ చూసుకుంటే మనం థర్డ్కి A×B ప్లస్ B×C ప్లస్ C×A అండ్ ఫోర్త్ ఆప్షన్ A×B ప్లస్ B×C ప్లస్ C×A. కాబట్టి ఈ 2 అనేది సిమిలర్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా డిలీట్ చేస్తాం. ఇప్పుడు మెయిన్ థింగ్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే మనం రాంగ్ అని తీసేసామో దానికి సిమిలర్గా ఉండేది కరెక్ట్ అని అర్థం. మనం ఫస్ట్ ఆప్షను సెకండ్ ఆప్షన్ రాంగ్ అని తీసేసాం. ఇక్కడ చూసుకుంటే A-B ఇంటూ B-C ఇంటూ C-A అని ఉంది. కాబట్టి ఇక్కడ అలా ఏది ఉందో చూసుకోవాలి. ఇక్కడ A-B ఉంది, B-C ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే A-C ఉంది. థర్డ్ ఫోర్త్ వన్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఎలా ఉందో స్టార్టింగ్లో అలా ఉంది. ఫోర్త్ ఆప్షన్. ఇందాక పేపర్ రాసిన స్టెప్స్లో ఒక పాయింట్ రాయడం మర్చిపోయా. ఏ వాల్యూ అయినా అన్నీ పాజిటివ్లో ఉండి ఒకటి నెగిటివ్లో ఉంటే ఖచ్చితంగా ఆప్షన్ అదే ఉంటుంది. ఇది వరకు గుర్తుపెట్టుకోండి. రెండోది, ఇలా వేరియబుల్స్లో వచ్చినప్పుడు మాత్రం
ఖచ్చితంగా నెగిటివ్ ఉండేదే ఖచ్చితంగా ఆన్సర్ అయి ఉంటుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూసామంటే ఈ క్వశ్చన్లో నేను ఇందాక సింపుల్ ట్రిక్ చెప్పా మీకు, ఏదైతే లీస్ట్ వాల్యూ ఉంటుందో అది పెట్టేయండి అని, ఒకటి హైయెస్ట్ వాల్యూ పెట్టుకోండి. నాకు తెలిసినంత వరకు మీరు లీస్ట్ వాల్యూ పెట్టుకుంటేనే మంచిది. ఇక్కడ చూసి డైరెక్ట్గా చెప్పేయచ్చు 257 అనేది మనకి లీస్ట్ నెంబర్. సో ఆన్సర్ అనేది ఇది. ఇక్కడ మనం చూసుకుంటే డైరెక్ట్గా సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ తీసేయచ్చు. ఎందుకంటే క్యూ బార్ ప్లస్ క్యూఆర్ బార్ కాబట్టి ఈ రెండు ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది సిమిలర్గా ఉంది, చూడంగానే అర్థమైపోతుంది మనకి. కాబట్టి ఈ రెండు ఆప్షన్లో ఏది చెప్తాం. ఇప్పుడు మనం ఫస్టే మాట్లాడుకున్నాం, ఏవైతే తీసేస్తామో దానికి సిమిలర్గా ఉండేది చూస్ చేసుకోవాలని. ఇక్కడ టర్మ్స్ ప్రకారం లెక్కేసుకుంటే అన్నీ 3 టర్మ్సే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఒకటి 4 టర్మ్స్ ఉంది కాబట్టి అది డైరెక్ట్గా తీసారు. మనకి ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. ఇక్కడ మీరు చూడంగానే ఖచ్చితంగా చెప్పగలుగుతారు ఫస్ట్ ఆప్షన్ తీసేయొచ్చాను, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంది, 3Aతో స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఈ మూడిట్లో ఆప్షన్ ఏదనేది ఇప్పుడు మీరు చెప్పాలి. ఇక్కడ మీరు చూసుకుంటే మనం తీసేసిన ఆప్షన్కి సిమిలర్గా ఉండాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 90% ఆన్సర్ అనేది మైనస్ అయి ఉంటుంది. మీరు చూడంగానే కూడా పెట్టేయచ్చు. రెండోది ఈ ఆప్షన్ కూడా తీసేస్తారు, ఎందుకంటే ఇక్కడ -1 ఉంది కాబట్టి. ఈ రెండిట్లో ఇంకా డైరెక్ట్గా మన సింబల్ ప్రకారం మైనస్ అని సెకండ్ ఆప్షన్ని చూజ్ చేసుకుంటాం. ఇది ఇక్కడ మనం చూసుకుంటే మనకు తెలిసిన ట్రిక్కే, డైరెక్ట్గా ఆప్షన్ అనేది 0 అనేది బ్లైండ్గా పెట్టేమన్నా మనం ఈజీగా అంచనా వేసుకోవచ్చు. మనకు 160 క్వశ్చన్స్లో అన్నిటికీ 0 ఇచ్చేది ఒక 10 క్వశ్చన్లకో, ఒకవేళ మన టైం బాగుంటే ఒక 15 క్వశ్చన్లకి ఇవ్వచ్చు. ఒక 10-15 క్వశ్చన్స్లో మీకు మహా అంటే ఒక 5 అన్నా కరెక్ట్ ఇస్తాడు. అంటే ఇక్కడ 50% ప్రాబబిలిటీ అనేది మనకుంది రావడానికి. సో మీరు డైరెక్ట్గా 0 అయితే ఎప్పుడైతే కనిపిస్తుందో ఆప్షన్ 0 అని పెట్టండి. పెట్టిన కాడికి అన్నిటికీ పెట్టండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొన్నిటికి 0 పెట్టి కొన్నిటికి వేరేది పెట్టి, అంటే మీరు చేసిన వాటికి అయితే ఓకే, మీరు చేయని వాటికి ఖచ్చితంగా 0నే పెట్టండి. ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. మీ లాజిక్ ప్రకారం అన్న మీరు చెప్పిన దాని ప్రకారం ఇలా కనిపించినప్పుడు లీస్ట్ నెంబర్ ఇదే కదా, దీన్ని ఆప్షన్ పెట్టేస్తామంటారు. కానీ ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. అలాగే ఈ టైప్ చాలా క్వశ్చన్స్ వస్తాయి, వినండి. నేను ఇక్కడ చాలా ఉపయోగించాల్సి వస్తుంది. అంటే మనం చెప్పిన ట్రిక్స్ ప్రకారం మనం ఫస్ట్ డిఫరెంట్గా ఉండేది తీసేయాలనుకున్నాం. డిఫరెంట్గా 25 ఉంది కాబట్టి దాన్ని తీసేస్తాం. రెండోది ఇంకా మనకి ఈ 3 సిమిలర్గా ఉన్నాయి, 51, 53, 58. ఇప్పుడు మిగిలిన మూడిట్లో మధ్యలో నంబర్, మిడిల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మనకు ఆన్సర్ అవుతుంది. అప్పుడు మీరు అనుకోవచ్చు, అన్న ఇందాక ఏం చెప్పారంటే లీస్ట్ నెంబర్ ఉండేది పెట్టండి. నేను ఎప్పుడు చెప్పా 2, 4, 8, 6 అలా ఉన్నప్పుడు, అంటే ఏ నంబర్లు సిమిలర్గా లేకుండా అసలు డిఫరెంట్, 200లో 300 ఒక ఆన్సరు, 400 ఒక ఆన్సరు అలా ఉన్నప్పుడు, ఇందాకంతా మనం చూసుకున్నా కానీ అలాంటి ఉండేటివే పెట్టాం. కానీ ఇలా 3 ఒకే సిమిలర్ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రం ఇంకోటి డిఫరెంట్గా ఇస్తే ఖచ్చితంగా అది ఆన్సర్ కాదు, తీసేయండి నమ్మకంగా. మిగిలిన మూడిట్లో మధ్యలో మీడియం నెంబర్ అనేది టిక్ చేయండి, మోస్ట్ ఆఫ్ టైమ్స్ కరెక్ట్ అవుద్ది. ఈ మోడల్లో చాలా క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి, మీకు పెడతాను. వీలుంటే అసలు దీని గురించి ఇంకో నెక్స్ట్ చీట్ కోడ్స్ వీడియో ఒకటి పెడతాను, దాంట్లో కూడా చెప్తాను, వినండి. ఇది చాలా సిమిలర్గా అడుగుతారు ఈ క్వశ్చన్స్, కాబట్టి గుర్తుపెట్టుకోండి బాగా. అది ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూసుకుంటే డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ అనేది ఎవరైనా తీసేస్తారు, ఎందుకంటే అన్నీ A² స్టార్ట్ అయితే అదొకటి 2A² స్టార్ట్ అయింది. ఇప్పుడు అది తీసేశాక నెక్స్ట్ ఏందనేది ఆలోచించండి. ఇక్కడ చూసుకుంటే ఈ 3 π/4 - 2/3 అలాగే ఉంది. అంటే ఇక్కడ ఒకటి ప్లస్ సింబల్ మారింది కానీ సేమ్గా ఉంది, కానీ ఇక్కడ 1/3 అని వచ్చింది, అందులో π². కాబట్టి డైరెక్ట్గా ఈ ఆప్షన్ కూడా మీరు రిమూవ్ చేసేయచ్చు. ఇంకా మిగిలింది మీకు 2 ఆప్షన్సే, 2 and 3. ఇక్కడ ఏదనేది మీకు ఆల్రెడీ చెప్పా, ఏవైతే రిమూవ్ చేసామో దానికి సిమిలర్గా ఉండాలని. మధ్యలో ఫస్ట్ ఆప్షన్కి ఫోర్త్ ఆప్షన్కి రెండింటికి అసలు మైనసే ఉంది మనకి, కాబట్టి మీరు కళ్ళు మూసుకొని పెట్టవచ్చు ఆప్షన్ 2 అనేది, ఎందుకంటే దానికి సిమిలర్గా ఉంది మైనస్.
మీరు ఈ క్వశ్చన్ చూడంగానే కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయగలుగుతారు. ఆప్షన్ 3 అనేది ఎలా ఆల్రెడీ చెప్పా, ఉన్న వాటిల్లో ఏదైతే స్మాలర్ నెంబర్ ఉంటుందో దాన్ని కళ్ళు మూసుకొని టిక్ చేసేయండి. కాబట్టి ఆప్షన్ 3. అండ్ మీరు ఆల్రెడీ మీకు చెప్పా, టెలిగ్రామ్ ఛానల్లో రోజుకొక పేపర్ పోస్ట్ చేస్తాము, చూడండి నేర్చుకోండి అని. అండ్ ఈ పేపర్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాము, చూడండి నేర్చుకోండి. ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మాత్రం ఇలాంటి క్వశ్చన్సే చెప్పి ఎండ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్స్లో మీకు తెలుసు, నెక్స్ట్ వీడియోస్లో ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మ్యాచింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోస్లో మాత్రం ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువ చూద్దాం. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ 2 ఆన్సర్లు అనేది సిమిలర్గా ఉన్న వాటిలోనే ఆన్సర్ అనేది ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేది రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడ ఏది ఆన్సర్ అనేది మనం ఆల్రెడీ చెప్పాం, లీస్ట్ నెంబర్ ట్రిక్ ఫాలో అవ్వండి. ఆప్షన్ 3 అనేది డైరెక్ట్గా గెస్ చేయొచ్చు. మీరు ఈ క్వశ్చన్ చూస్తే సింపుల్గా ఫస్ట్ ఆప్షన్ తీసేస్తారు, ఎందుకంటే అన్నీ కాస్తో మొదలయ్యాయి కానీ సైన్తో ఏది మల్టిప్లై అయ్యలేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది డైరెక్ట్గా రిమూవ్ చేసేస్తాం. నెక్స్ట్ ఉన్న 3 ఆప్షన్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఏ ఆప్షన్ అయితే తీసేస్తామో దానికి సిమిలర్గా ఉండేది చూడండి. S1తో స్టార్ట్ అయింది ఆప్షన్ 2 ఒకటే. ఇక్కడ మీరు కళ్ళు మూసుకొని ఆప్షన్ 2 అనేది పెట్టేయచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టు 160లో 60 మార్క్స్కి ఖచ్చితంగా చేయండి. ఆఖరికి ఈరోజు ఈ చీట్ కోడ్స్ పెట్టినా కానీ నేను ఒకటి ఇన్ఫర్మేటివ్ వీడియో పెడతా, ఒక ట్రిక్ వీడియో. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. మీరు 60 మార్క్స్ అనేది మీరు రాయగలిగితే ఖచ్చితంగా దాంట్లో ఒక 20 పోయాయి అనుకోండి, 40 వచ్చాయి మీకు. ఆ 60లో మీరు మిగిలిన 100 క్వశ్చన్స్కి చీట్ కోడ్స్ వాడుతున్నారు. 100 క్వశ్చన్స్లో ఖచ్చితంగా 20 తగులుతాయి. ఒకవేళ మీ అదృష్టం బాగుంటే 40 తగిలే రోజులు కూడా ఉంటాయి చాలామందికి. కనీసం మనకి యావరేజ్లో 30 తగిలే అనుకోండి. 40 + 30 70 మార్క్స్ అంటే మీకు టఫ్ షిఫ్ట్లో కూడా 100% 10K వస్తుంది. మీరు ఎంసెట్లో 10K అంటే ఏదో ఊహించుకుంటారు, కానీ మీరు కొద్దిగా ఫోకస్ చేసి ప్రిపేర్ అయితే ఈజీగా అవుతుంది. ఫస్ట్ మీరు ఫోన్, ఇన్స్టాగ్రామ్, రీల్స్ ఇవి తగ్గిండి. ఇది మాత్రం వాస్తవం. ఇది తగ్గిస్తే ఖచ్చితంగా మీకు ర్యాంక్ వస్తుంది. మహా అంటే ఇంకో 1 to 2 months 2 months అసలు తెలంగాణ వాళ్ళకైతే 2 months కూడా గట్టిగా లేదు, 1 month కూడా లేదు తెలంగాణ వాళ్ళకి. ఏపీ వాళ్ళకి వేసుకుంటే ఒక 1.5 month ఉంది. 1.5 month కష్టపడండి. దాని తర్వాత బీటెక్ జాయిన్ అయ్యేంత వరకు చాలా రిలీఫ్గా ఉండొచ్చు మీరు. కాబట్టి ఒక్క 1 month మీ టైం కేటాయించుకొని చదువుకోండి, మీ లైఫ్ బాగుంటుంది. అంటే ఒక మంచి కాలేజీలో సీట్ వస్తుంది. దాని తర్వాత బీటెక్ కష్టాలు బీటెక్ ఉంటుంది, కానీ ఒక మంచి కాలేజీలో సీటు కొడతారు, అది గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ మనం డైరెక్ట్గా చూడంగానే ఆప్షన్ పెట్టేయచ్చు. ఆల్రెడీ ఇలాంటివి ఎన్నో చెప్పాను మీకు. లీస్ట్ ఉన్నది కరెక్ట్ ఆప్షన్ అని ఒకటే ఫాలో అవ్వండి. లీస్ట్ ఆన్సర్ అనేది రైట్, ఇదే మైండ్లో పెట్టుకోండి. అంతేగాని ఒకదానికి హైయెస్ట్ నెంబర్ వాల్యూ పెట్టి ఇంకో దానికి లోయెస్ట్ పెట్టారంటే అటు ఇటు కాకుండా పోతారు. నిజంగా చెప్తున్నా, ఒక్కటే పెట్టుకోండి, లీస్ట్ నెంబర్ అంతే, అదే కరెక్ట్ అంతే. ఈ క్వశ్చన్ చూసుకున్నా కానీ లీస్ట్ ఆప్షన్ అనేది డైరెక్ట్గా ఆన్సర్గా పెట్టేయచ్చు. మీరు ఒకటి చూసుకున్నా కానీ ఇక్కడ 2 1 పాయింట్లో ఉన్నాయి. ఆ 1 పాయింట్లో ఉన్న దాంట్లో కూడా లీస్ట్ ఉండేదే కరెక్ట్. కాబట్టి లీస్ట్ ఆప్షన్ అనేది పెట్టుకోండి. ఈ క్వశ్చన్కి కూడా మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ మనం ఏ ఆప్షన్ తీసేయాలి, ఈ పాటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఆప్షన్ 2 తీసేస్తాం, ఎందుకంటే అది 0.997తో స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకా మనకు తెలిసిందే, ఏ ఆప్షన్ అయితే తీసేస్తామో ఆ ఆప్షన్కి సిమిలర్గా ఉండే ఆప్షన్ కరెక్ట్ అని. ఫస్ట్ది అంతా ఒకటే, ఇక్కడ ఇది తీసేసాం మనం. కాబట్టి ఆప్షన్ డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షనే ఇది. కాబట్టి మీరు కరెక్ట్గా లాజిక్ పట్టుకొని చూస్తే చాలా సింపుల్గా కూడా ఈ చీట్ కోడ్స్ అప్లై చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మనం తీసేయాల్సింది సెకండ్ ఆప్షన్, ఎందుకంటే అన్నిట్లో 1 ఉంది, కానీ సెకండ్ ఆప్షన్లో మాత్రం 1 లేదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ తీసేస్తాం. దాని తర్వాత మనం చూసుకోవాల్సింది ఫస్ట్ ఆప్షన్ కూడా తీసేస్తాం, ఎందుకంటే అన్నీ 2 2 2 ఉన్నాయి. ఆ లెక్కను తీసుకుంటే ఇది సిమిలర్గా లేదు.
కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కూడా రిమూవ్ చేస్తాం. ఇప్పుడు ఉన్న వాటిల్లో ఏది ఫైనల్ ఆన్సర్ అంటే 1 అనేది అన్నిట్లో సిమిలర్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ 3 అయి ఉంటుంది. 1 కాదు 3 కూడా సిమిలర్గానే ఉంది కాబట్టి ఆప్షన్ 3 అయి ఉంటుంది. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటిది ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇదిగో చూడండి, సేమ్ ఆప్షన్స్, ఆన్సర్ కూడా సేమ్. క్వశ్చన్ చూసుకుంటే మీరు అక్కడ 126, ఇక్కడ 133, సేమ్ ఒకే రోజు ఒకే షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్, సేమ్ రెండింటికి ఒకే ఆన్సర్. కాబట్టి ఇలా సింపుల్గా మీరు వీటికి ఈ ఆప్షన్ పెట్టేయచ్చు. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ తీసుకుంటే ఆల్రెడీ మనం మాట్లాడుకుంది, ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి తీసేస్తాం. ఎప్పుడైతే ఇది చెప్పాము మీకు ఆల్రెడీ, డిఫరెంట్గా ఉండి తీసేసినప్పుడు 3 సిమిలర్గా ఉంటే మిడిల్ వాల్యూ అనేది పక్కా ఆన్సర్ అని. ఇక్కడ మళ్ళీ మీరు చూసారు సేమ్ అప్పుడు చెప్పిన టైప్ క్వశ్చన్. కాబట్టి ఇలా నేను చెప్పే బేసిక్ నాలెడ్జ్ వాడినా కానీ మీకు ఈజీగా 20 మార్క్స్ అనేది వస్తుంది. అంతే, దానికి మించి మీరు ఎక్స్పెక్ట్ చేయబాగండి. చీట్ కోడ్స్ 100కి 100 కొట్టేస్తాం, 160కి 160 అలా వచ్చే పని అయితే ఎవరు చదవరు, అందరూ ఇదే చేస్తారు. కాబట్టి ఈ లాజిక్స్ వాడి చేయండి. అండ్ మన ఛానల్లో ఇంకా ట్రిక్స్ పెడుతున్నాము, రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని ట్రిక్సే ఉన్నాయి. డైలీ మీకు 1 ట్రిక్, ఇంకా నుంచి నెక్స్ట్ వీక్ నుంచి 2 ట్రిక్స్ కూడా పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి మీరు ఓపిక్గా మన ఛానల్ విన్నా కానీ మీకు ఈజీగా స్కోరింగ్ అనేది వస్తుంది. సేమ్ అగైన్ మళ్ళీ అదే టైప్ క్వశ్చన్, థర్డ్ ఆప్షన్ తీసేసామా, ఇక్కడ ఉన్న మూడిట్లో మిడిల్ వాల్యూ ఆప్షన్ 1. అది ఈ లాజిక్ బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పా కదా, ఇంకా చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఇలాంటివి. మరీ తీస్తే మీకు చెప్పడానికి కూడా మీకు బోరింగ్, నాకు చెప్పడానికి ఓకే, మీకు వినడానికి బోరింగ్గా ఉంటుందని నేను అన్ని క్వశ్చన్స్ తీసుకోలేదు, ఒక 3 to 4 ఏమో తీసుకున్నాను. కాబట్టి సేమ్ ఇదే టైప్ క్వశ్చన్ ఆ పేపర్లోనే చాలా విధాలుగా ఉంది. మీరు కావాల్సి ఉంటే ఆ పేపర్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను, చూడండి. అండ్ ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మనం డైరెక్ట్గా 4th ఆప్షన్ని తీసేయచ్చు. ఎలా అంటే అన్ని 3 డెసిమల్స్తో ఉంటే 4th ఆప్షన్ ఒకటి 2 డెసిమల్స్తో మాత్రమే ఉంది. కాబట్టి ఇంకా మనకి ఈజీ ట్రిక్ ఆల్రెడీ తెలుసు, మనం తీసేసిన దానికి సిమిలర్గా ఏది ఉంటే అదే ఆన్సర్ అని ఈజీగా తెలుస్తుంది. 157.8, 115.78 సిమిలర్ నంబర్స్. కాబట్టి థర్డ్ ఆప్షన్ అని మనం డైరెక్ట్గా టిక్ చేయొచ్చు. ఫస్ట్ మీరు చేయాల్సింది మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, అండ్ మన ఇన్స్టా పేజ్ కూడా ఉంది, దాన్ని ఫాలో అవ్వండి. ఇంత కంటెంట్ ఇస్తున్నందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో మీకు వాల్యుబుల్ కంటెంట్ వస్తుంది ఎంసెట్ గురించి, దాన్ని నేర్చుకోండి. ఇంకా పైన 1 షార్ట్స్ కూడా పెడదాము, కాబట్టి దాన్ని కూడా వినండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామ్స్.